హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఒంగోలు డెవలపర్. ఈరోజు మన వీడియోలో లాగిన్ ఫామ్ గురించి తెలుసుకుందాము. ఫర్దర్ వీడియోస్లో ఇన్పుట్ ట్యాక్స్ మొత్తం గురించి తెలుసుకున్నాము. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన వీడియోలకి వెళ్ళి ఇప్పుడు మొత్తం మనం 2 ట్యాగ్స్ ఉపయోగిస్తాము. జస్ట్ ఒక లాగిన్ ఫామే చూద్దాము. నెక్స్ట్ ఇన్పుట్ ట్యాగ్స్ మొత్తం చూద్దాము. ఫస్ట్ వీటికి 2 ట్యాగ్స్ ఏంటి అంటే లేబుల్ అండ్ ఇన్పుట్ ట్యాగ్స్ యూస్ చేస్తాము. ఈ లేబుల్ ఎందుకు యూస్ చేస్తామంటే ఒక నేమ్ అనేది రావడానికి. ఈ ఫర్ అనేది అట్రిబ్యూట్ ఎందుకంటే దేనికి ఇవ్వాలనుకుంటున్నాను నేను ఫస్ట్ నేమ్ అనేది నేమ్ అనేది జస్ట్ ఒక నేమ్ ఇచ్చుకుంటాను అంతే. తర్వాత ఇక్కడ ఫస్ట్ నేమ్ అనిస్తే ఫస్ట్ నేమ్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. దీనికి డైరెక్ట్గా నెక్స్ట్ లైన్లోకి రాదు కాబట్టి బ్రేక్ అనేది యూజ్ చేయాలి. నేను జస్ట్ ఇప్పుడు అవుట్పుట్ చూపిస్తాను. కనిపిస్తుంది కదా ఫస్ట్ నేమ్ అని. ఇక్కడ కిందకి వెళ్ళదు కాబట్టి ఒకసారి ఇన్పుట్ ట్యాగ్ యూజ్ చేద్దాం. ఇన్పుట్ అనేది టెక్స్ట్ రాసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. దీంట్లో టైప్ అని ఉంటుంది. మన టెక్స్ట్ అనేది ఏ టైప్లో రావాలి, అక్కడ ఎంటర్ చేసే టెక్స్ట్ మనకి నెంబర్ కావాలంటే నెంబర్ వస్తుంది, లేదా పాస్వర్డ్ కావాలంటే పాస్వర్డ్లో వస్తుంది, అంటే డాట్స్లో వస్తుంది. మనకు టెక్స్టే కావాలి ఎందుకంటే నేమ్ కాబట్టి. తర్వాత ఐడి అనేది జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకుంటాము. ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు. జావా స్క్రిప్ట్ నుంచి అంటే HTML నుంచి జావా స్క్రిప్ట్కి ఈ ఇన్పుట్ ట్యాగ్స్ని తీసుకెళ్ళాలంటే ఐడి అనేది యూజ్ చేస్తాము. అండ్ ప్లేస్ హోల్డర్ అని ఉంటుంది. ప్లేస్ హోల్డర్ అంటే బ్యాక్గ్రౌండ్లో ఈ యొక్క టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో ఈ ఫస్ట్ నేమ్ అనేది తీసుకోవచ్చు, ఇది తీసుకోకుండా డైరెక్ట్ దీన్ని కామెంట్ చేస్తాను. ఇప్పుడు ఈ ప్లేస్ హోల్డర్లో ఫస్ట్ నేమ్ అని ఇస్తాను. ఇలా ఆ బ్యాక్గ్రౌండ్లో దీని బ్యాక్గ్రౌండ్లో రావడానికి ప్లేస్ హోల్డర్ అనేది యూజ్ చేస్తాము. అండ్ వాల్యూ అని తీసుకుంటే దాని పైన వస్తుంది అనమాట. వాల్యూ ఈక్వల్ టు ఫస్ట్ నేమ్. అంటే దీన్ని మనం రిమూవ్ చేసుకోవాలన్నమాట. రిమూవ్ చేసుకుని టైప్ చేయాలి. అలా రిమూవ్ చేసుకోకుండా టైప్ చేసుకోవాలనుకుంటే ప్లేస్ హోల్డర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. మనం ప్లేస్ హోల్డర్ యూజ్ చేసేద్దాము. ప్లేస్ హోల్డర్ ఓకే. ఇన్పుట్ ట్యాగ్ అయిపోయింది అనమాట. జస్ట్ ఈ సింగిల్ ట్యాగ్స్ అనమాట. నెక్స్ట్ ఫస్ట్ నేమ్ పాస్వర్డ్, దానికని ఇన్పుట్ ట్యాగ్ యూజ్ చేద్దాం. ఇన్పుట్ టైప్ పాస్వర్డ్, ప్లేస్ హోల్డర్ పాస్వర్డ్. దీనికి కొంచెం గ్యాప్ రావాలంటే మనం బ్రేక్ చేద్దాం. బ్రేక్ మళ్ళీ ఒకసారి బ్రేక్ చేద్దాం. ఓకే. మనము ఇంకా జస్ట్ పాస్వర్డ్ ఇద్దాము. మళ్ళీ ఇన్పుట్ ట్యాగ్ ట్యాగ్లో టైప్ ఇప్పుడు ఏంటిది, మనకి బటన్ కావాలి క్లిక్ చేయడానికి కాబట్టి బటన్ అని ఇస్తాం. బటన్ ప్లేస్ హోల్డర్ బటన్, లేదా ప్లేస్ హోల్డర్ కాకుండా వాల్యూ అని ఇవ్వండి. ఎందుకంటే మనకు డిస్ప్లే అవ్వాలి కాబట్టి అక్కడ వాల్యూ బటన్, లేదా లాగిన్ క్లోజ్ చేయండి. దానికి కిందకి రావాలంటే జస్ట్ బ్రేక్ అనే స్టేట్మెంట్ యూజ్ చేయండి. బిఆర్ ఇంకా కింద రావాలంటే మళ్ళీ రెండోసారి బిఆర్ ఇవ్వండి. ఇలా మనం ఎంటర్ చేసుకొని లాగిన్ అనేది క్లిక్ చేస్తాం. ఇది లాగిన్. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ లైక్